హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్వీ క్వీన్ డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ చాలా హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారని కోరుకుంటూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇవాళ మనం ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఆ టాపిక్ ఏంటంటే వెయిట్ గెయిన్, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అండ్ హౌ టు హ్యాండిల్ ద సొసైటీ కామెంట్స్. సో వెయిట్ గెయిన్ అనేది చాలా నార్మల్. సో వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల మన వర్త్ ఏమీ తగ్గిపోదు. ఫస్ట్ థింగ్, వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఇట్స్ నాట్ లైక్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. సో లైఫ్లో హార్మోనల్ చేంజెస్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అండ్ ఇట్లా డిఫరెంట్ రీజన్స్ వల్ల, ఎస్పెషల్లీ ఇన్ లేడీస్ ఆఫ్టర్ డెలివరీస్ బాడీలో చాలా చేంజెస్ అవుతాయి. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది. సో కొన్ని మన కంట్రోల్లో ఉంటాయి, కొన్ని మన కంట్రోల్లో ఉండవు. వెయిట్ చేంజ్ ఈజ్ నార్మల్. స్టాప్ బ్లేమింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యాక్సెప్ట్ వాట్ యు ఆర్. నేను కూడా నా సెకండ్ డెలివరీ తర్వాత చాలా వెయిట్ గెయిన్ అయ్యాను. సో వెయిట్ గెయిన్ అయిన తర్వాత ద ఫస్ట్ థింగ్ నేను చూసింది ఏంటంటే, ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలన్నా, ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలన్నా, ఏదన్నా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ మీట్ చేయాలన్నా కూడా ఐ లాస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. నా మీద చాలా ఇన్సెక్యూరిటీస్ వచ్చేసాయి. అమ్మో, ఇప్పుడు బయటికి వెళ్తే వీళ్ళందరినీ కలిస్తే ఫస్ట్ నా వెయిట్ గురించి మాట్లాడతారు అని చెప్పేసి, వాళ్ళు మాట్లాడతారో లేదో కూడా తెలీదు. నాకు నేనే చాలా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యేదాన్ని. బట్ స్లోలీ నేను రియలైజ్ అయింది ఏంటంటే, నా వెయిట్ చేంజ్ వల్ల నన్ను పీపుల్ ట్రీట్ చేసేది ఏమీ చేంజ్ అవ్వదు, నా వాల్యూ ఏమీ తగ్గదు అని చెప్పేసి నేను స్లోలీ రియలైజ్ అయ్యాను. ఎందుకంటే మన క్లోజ్ పీపుల్, మనల్ని నిజంగా ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మనం సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, పొట్టిగా, పొడవుగా ఎలా ఉన్నా, మనల్నిగా ఇష్టపడే వాళ్ళు మనం ఎలా ఉన్నా ఇష్టపడతారు. ఒక థింగ్ నేను మీ అందరికీ చెప్తామనుకునేది ఏంటంటే, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా ఆ పర్సన్ అయితే సేమే కదా. పర్సన్ అయితే ఏం చేంజ్ అవ్వరు కదా. ఆ పర్సన్ చూపించే కైండ్నెస్ సేమ్ ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ సేమ్. ఇంతకుముందు సన్నగా ఉన్నప్పుడు ఎలా ఉందో, లావుగా ఉన్నా వాళ్ళ బిహేవియర్ అదే ఉంటుంది, వాళ్ళది సేమ్ హార్ట్ ఉంటుంది. ఇవేమీ అయితే చేంజ్ అవ్వవు. మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి మనం నిజంగా కన్సర్న్తోనే వెయిట్ గురించి మాట్లాడతాము. ఆల్రెడీ వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు చాలా ఇన్సెక్యూరిటీస్తో, వాళ్ళ మీద వాళ్ళు కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యి అలా ఉంటారు. మీరు నిజంగా కన్సర్న్తో అన్నా కూడా ఒక్కొక్కసారి అది ఫర్ ఎగ్జాంపుల్ నేనే, నా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ నాకు కన్సర్న్తో చెప్తున్నా కూడా ఒక్కొక్కసారి నాకు అది చాలా హర్టింగ్గా అనిపించేది అనమాట. సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, ప్లీజ్ ట్రీట్ పీపుల్ విత్ ద సేమ్ లవ్ అండ్ సేమ్ రెస్పెక్ట్. వాళ్ళు వెయిట్ వల్ల వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేస్తూ అందరూ కూర్చున్నప్పుడు, అందరూ మాట్లాడుకునేటప్పుడు కావాలని వాళ్ళ వెయిట్ గురించి మాట్లాడడము, ఇలాంటివి ప్లీజ్ చేయొద్దు. అది మీరు కావాలని చేయరు. చాలా జనరల్గా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ టాపిక్ ఏంటంటే డయట్, వెయిట్, మీరెంత ఏం తింటున్నారు, ఏం ఎక్సర్సైజులు చేస్తున్నారు, మీరెంత వెయిట్ గెయిన్ అయ్యారు. ఫస్ట్ కలవగానే మనం మాట్లాడేది, ఓ మీరు సన్నబడ్డారా, ఓ నువ్వు లావ్ అయ్యావేంటి, ఇవే మాట్లాడతాము. అదొద్దు. ఫస్ట్ ఎలా ఉన్నారు, బాగున్నారా, మీ లైఫ్లో అంత మంచిగా జరుగుతుందా, ఇది మాట్లాడుకుంటే చాలు. వెయిట్ గురించి, కలర్ గురించి ప్లీజ్ మాట్లాడొద్దు. ఒక పర్సన్ వాల్యూ అనేది వాళ్ళ వెయిట్తో డిసైడ్ చేయలేం కదా. ఆ పర్సన్కున్న టాలెంట్స్ ఏంటి, వాళ్ళ వర్త్ ఏంటి, వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎదుటి పీపుల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, కైండ్గా ఉంటున్నారా లేదా, ఇలాంటి పర్సనాలిటీకి రిలేటెడ్ వాటితో మనం ఆ పర్సన్ వాల్యూ అనేది డిసైడ్ చేస్తాము. ఎవరైతే వెయిట్ గెయిన్ అయ్యి వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యి ఇన్సెక్యూరిటీస్తో ఉన్నారో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. ఐ లుక్ బ్యూటిఫుల్, ఐఎమ్ స్ట్రాంగర్, ఐ డిజర్వ్ లవ్. ఇట్లా పాజిటివ్ థింగ్స్ మీరు చెప్పుకోండి. ఇలా రోజు చెప్పుకోవటం వల్ల మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది మనలో డెవలప్ అవుతుంది. అప్పుడు మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఆ కాన్ఫిడెన్స్ అనేది మనలో వస్తే మనం సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా,
ఏమీ ఫరక్ పడదు. మనం ఇలా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్కి కానీ ఫ్రెండ్స్ని కానీ మీట్ అయ్యేటప్పుడు నిజంగా మీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్యూర్ హార్ట్తో మీ మీద కన్సర్న్తోనే ఇంకొంచెం వెయిట్ తగ్గితే బాగుంటుంది అని చెప్పితే నేనైతే ఎలా రియాక్ట్ అవుతానంటే చాలా పొలైట్గా రెస్పాన్స్ ఇస్తాను. అవును, మీ కన్సర్న్ నాకు అర్థమైంది, ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఆన్ దాట్, నేను కూడా నా హెల్త్ అండ్ వెయిట్ గురించి కేర్ తీసుకుంటున్నాను అని చాలా పొలైట్ వేలో చెప్తాను. అండ్ కొంతమంది మనకు తెలుస్తుంది వాళ్ళు నిజంగా కన్సర్న్తో చెప్తున్నారా, వెటకారంగా అంటున్నారా అని చెప్పేసి. అలాంటి పీపుల్ ఎవరైనా కామెంట్ చేసేటప్పుడు జస్ట్ ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఇగ్నోర్ చేయండి వాళ్ళ కామెంట్స్ని. మీరు వాళ్ళకి ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎవ్రీవన్ డోంట్ డిజర్వ్ అన్ ఆన్సర్ అనమాట. మన బాడీ చేంజ్ అవ్వడం కామన్, బట్ మన హార్ట్లో మన సెల్ఫ్లో మాత్రం కాన్స్టెంట్గా ఉండాలి. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఇట్లా బాడీ గురించి వెయిట్ గురించి కామెంట్ చేస్తే ఒకటి గుర్తుంచుకోండి, అప్పుడు యు ఆర్ ద క్వీన్ ఆఫ్ యువర్ స్టోరీ, యువర్ క్రౌన్ ఈజ్ నాట్ గోయింగ్ టు ష్రింక్ ఆర్ గ్రో విత్ యువర్ సైజ్. సో మీ వర్త్ ఏంటో మీకు తెలియాలి. ఎదుటి వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి మీరు డిప్రెషన్లోకి వెళ్ళి అలా వద్దు. మిమ్మల్ని మీరు సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఉండాలన్నమాట, సెల్ఫ్ లవ్ ఉండాలి, మీరు మీ ప్రియారిటీ అయి ఉండాలి. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, లవ్ యువర్ సెల్ఫ్ అండ్ రూల్ ద వరల్డ్. యు ఆర్ ద క్వీన్ ఆఫ్ యువర్ లైఫ్. మీలో ఎవరైనా ఇలాంటి ఇష్యూ గో త్రూ అయి ఉంటే మీ ఎక్స్పీరియన్సెస్ కూడా కామెంట్స్లో షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో నేను కొన్ని కామెంట్స్ని షౌట్అవుట్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా 60% ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బీ పాజిటివ్ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.